ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. దురంధర్ 2 అనేది పాన్ ఇండియా మూవీ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీ అనేది మన ఇండియాకి సంబంధించిన మూవీ. మోస్ట్లీ దేశభక్తి గురించి దాని గురించి అందులో బాగా చెప్పాడు సినిమాలో. అండ్ ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు, ఒక రియల్ స్టోరీ అనేది. సో మన ఇండియన్ స్పైస్ ఎంత కష్టపడతారు, వాళ్ళ తిండి తిప్పలు లేకుండా అవసరమైతే బెగ్గింగ్ కూడా చేసి అంత స్టేజ్కి వెళ్ళిపోతారు పాకిస్తాన్లో. సో వాళ్ళ కష్టం గురించి స్క్రీన్ మీద చూపించారు కాబట్టి సినిమాని ఎంకరేజ్ చేయడం తప్పులేదు. సో కంటెంట్ బాగుందంటే కనుక మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా నెత్తిన పెట్టుకుంటారు. సో ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, అందరూ చూస్తారు, చూడాలి కూడా. బట్ ఇప్పుడు మన సినిమా కన్నా కూడా వేరే స్టేట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సినిమాకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు, ఈవెన్ కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు. సో మన వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ అందరిని ఆదరిస్తారు, బట్ వాళ్ళతో పాటు మన సినిమాని కూడా ఆదరించాలి కదా, ఎంకరేజ్మెంట్ చేయాలి కదా అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇదే సినిమా అన్న దురంధర్ 2 బాలీవుడ్ లో ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? కనీసం ఒకరైనా సినిమా బాగుందని చెప్పారా? ఎవరైనా ఒక ట్విట్టర్ లో ట్వీట్ చేశారా? చేయలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం కాన్స్ అవా. అంటే సల్మాన్ ఖాన్ అనాలి, అమీర్ ఖాన్ అనాలి. సినిమాలో స్టఫ్ లేకపోయినా సరే అరే సల్మాన్ ఖాన్ స్క్రీన్ మీద కనపడ్డాడు రాబోయ్, అరే అమీర్ ఖాన్ దుమ్ము లేపిండు రాబోయ్. అప్పుడు దంగల్ సినిమా బాగుంది, అప్పుడు బ్రహ్మానందం పెట్టరు. సో ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు బాలీవుడ్ ఎంకరేజ్ చేయలేదు, మన తెలుగులో ఎంకరేజ్ చేస్తున్నారు. సో అది మన తెలుగులో గర్వకారణం. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అంటే ఒక కమర్షియల్ మూవీ. సో హరీష్ శంకర్ గారి గురించి మనం తెలియదేమో అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవిశ్రీ ప్రసాద్ గారు అనాలి, సాంగ్స్ మొత్తం సప్ప కొట్టిండు. సో సాంగ్స్ గట్టి ఇప్పుడు గబ్బర్ సింగ్ సాంగ్స్ అనే పెద్ద హిట్ అయిపోయింది. ఎప్పుడో సినిమా అన్న ఒక గూస్ బంప్స్ వచ్చేటి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆ గూస్ బంప్స్ లేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ దాని దమ్ము లేకపోయా. సినిమా పోవాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం పోవాలి, ఆయన యాక్టింగ్ కోసం, ఆయన స్పీచ్ కోసం పోవాలన్నమాట. సో మనకు తెలియదు ఏముంది, ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మోస్ట్లీ ఇక కామెడీ, యాక్షన్ ఇవన్నీ రొటీన్. సో ఇప్పుడు జనాలకు ఏదైనా సస్పెన్స్ మూవీ కావాలి, అసలు మూవీ అనేది కొత్తదనం కావాలి అన్నట్టు చూస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి శ్రీలీల కూడా కొంచెం ఐరన్ లాగ్ అని చెప్పి అంటుంటారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ అదొక మైనస్ అనుకోవచ్చు. బట్ ఐఎమ్ సారీ, బట్ బయట పబ్లిక్ చెప్తున్నాను అనమాట. సో దురంధర్ మూవీ కోసం నేను కూడా చాలా ఇంకప్పుడు కూడా నాకు టికెట్ దొరకలేదు చెప్పాలంటే. సో స్పై థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా మంది తీసారు, ఎవరిది సక్సెస్ కాలేదు. ఇదేమో అంత పెద్ద సక్సెస్ అయింది. సో ఆబ్వియస్లీ కమర్షియల్ మూవీ, ఫిక్షన్ మూవీ, రియల్ స్టోరీ. సో కేరళ ఫైల్స్ కేరళ మూవీ ఎంత పెద్ద హిట్ అయింది, అది కూడా రియల్ స్టోరీ కాబట్టి. సో రియల్ స్టోరీ చేస్తే కనుక ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. సో హరీష్ శంకర్ గారు కూడా కొంచెం కమర్షియల్ మూవీస్ పక్క పెట్టి ఏదన్నా కొంచెం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్ చేస్తే కనుక 100% అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. సినిమా స్టోరీ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా ఒక రెస్పాన్స్, భారతదేశం పట్ల ఒక విలువ, ఒక గౌరవం, అట్లాగే పాకిస్తాన్కి ఒక దెబ్బ ఎలా తీయాలి అని ఒక పరంగా అది నడిచింది. దీనిలో రాజకీయం ఏడుందో నాకు అర్థం కావట్లేదు. మరి దీన్ని రాజకీయ స్టోరీగా తమిళనాడు వాళ్ళు ఎందుకు లాగుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ఎలక్షన్ మూమెంట్ లో దేశ సేవ గురించి చూపిస్తున్నారు, కానీ వాళ్ళ పార్టీ గురించి చూపారా, వాళ్ళ రాష్ట్రం గురించి చూపారా, దీని గురించి కూడా విమర్శలు వేయడం ఏందనేది అర్థం కావట్లా. అందుకే కోర్టు బాగా మొట్టికాయలు వేసిందని నేను అనుకుంటున్నాను. అంటే మూవీ అంతా కూడా ఒక రాజకీయ పార్టీ అడుగులకి మడుగులు వచ్చే విధంగా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎలక్షన్స్ అయ్యేంత వరకు సినిమాని థియేటర్ లో ఆడనివ్వకండి అని చెప్పేసి పిటిషన్ వేశారు. సో మీకు అట్లా నాకు అనిపించలేదన్న. నాకైతే దానికి సంబంధమే లేదు. ఓటుకు నోటు అంటారు చూసావా, అట్లా ఉంది ఇది. పిటిషన్లు కానీ ఇవన్నీ చేస్తాలు, ఇలా మాటలన్నీ ఓకేనా, దానికి అసలు సంబంధం లేదు. చూడదగిన సినిమా. ప్రతి భారతీయుడు ఈరోజు ఎలా ఉన్నాడు, ఏంటి మన పరిస్థితి ఏంది, పాకిస్తాన్ నుంచి మనకు విశేషాలు ఎలా వస్తున్నాయి ఏంటి అని ఒక అన్వేషణ అనేది దాని మీద జరిగిందన్న. పాపం అప్పుడే పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోయి ముస్తాలు అందరూ ఎత్తుకుతున్నారంటే మరి ఆ సినిమా స్టోరీ దానికోసమైనా వెళ్ళి ప్రతి ఒక్కరి సినిమా చూడాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగిందన్న. అన్న ఇప్పుడు స్టోరీ అంతా కూడా మన దేశభక్తి పైన ఆధారపడి ఉంటది. బట్ మన దేశంలో ఉన్న వాళ్ళే ఆ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మీరేమంటారు? పనికిమాలిన వాళ్ళు అనాలి. పనికిమాలిన వాళ్ళు అన్నా కూడా ఈ మధ్యకాలంలో ఏదో గర్వంగా ఫీల్ అవుతున్నారు. దానికన్నా హీనంగా అనడానికి ఇంకో పదం ఏది రాలేదు. మన సినిమా హీరోలు కానీ, కామెడీ మ్యాన్లు కానీ ఎవరు పెట్టలా. ముఖ్యంగా రాజకీయ నాయకులు పెట్టేవాళ్ళు ఇంతకుముందు పేర్లు, ఆ పేర్లు కూడా ఈ మధ్యకాలంలో వినపడతలేదు. ఏదైనా మంచి పేరు వస్తే ముందు ఈ అనే వాళ్ళకే పెట్టాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ బ్రో మూవీ అయితే చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ నేను చూసాను. సో దురంధర్ కూడా బాగుంది. బట్ అది
మన హీరో సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో మనకు సపోర్ట్ చేసుకోవాలి. అలా అని బయట వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అన్న ఇంటెన్షన్ కాదు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. బట్ రెండు టై అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆబ్వియస్లీ మనం మన తెలంగాణ మన హీరో కాబట్టి మనం సపోర్ట్ చేసుకోవాలి. సో అదే మనం వాళ్ళ బాలీవుడ్కి వెళ్ళి మన మూవీ వాళ్ళ మూవీ ఆడినప్పుడు మన మూవీకి సపోర్ట్ వస్తుందా? రాదు కదా. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పార్షాలిటీ బయాస్ ఉండండి అని నేను చెప్పను, బట్ జెన్యున్ గా రివ్యూ ఇచ్చి మన వాళ్ళకి ఒకవేళ ఫ్లాప్ అయినా కొంచెం సపోర్ట్ ఇచ్చి లేపాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నార్మల్ గా మన తెలుగు ఆడియన్స్ ఎట్లా అంటే ఏ లాంగ్వేజ్ సినిమా వచ్చినా కూడా సమానంగానే ఆదరిస్తారు, అవును. కంటెంట్ బాగుంటే ఇంకెక్కువ ఆదరిస్తారు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు. మరి మన వాళ్ళు ఎందుకు మన సినిమాలకి ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే మన వాళ్ళకి ఎట్లా అంటే కొంచెం విశాలమైన మనసు. సో వాళ్ళది ఎట్లా అంటారే మనోడే కదా బయటోడు కూడా బతకాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఉంటారు కాబట్టి సో వాళ్ళు అట్లా అనుకుంటారు. సో మనం అలా అనుకోవడం తప్పులే, ఎందుకంటే మనం చాలా మంచోళ్ళం బికాస్ వీఆర్ ఇండియన్స్ కాబట్టి. ఆబ్వియస్లీ సపోర్ట్ అయితే చేయాలండి. మన మూవీకి మనం చేయకు పక్క రాష్ట్రపోడు చేస్తాడా? వాళ్ళని గెలిపిస్తే ఏమొస్తుంది? మనోడిని గెలిపిస్తే మనకు మజా వస్తుంది కానీ